హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంచెం గ్యాప్ వచ్చింది కదా లాంగ్ వీడియోస్‌కి. ఏం లేదు, కొంచెం బిజీగున్నా. వీడిని వదిలేయండి, వాడిని పట్టించుకోవద్దు. వాడు నిద్ర లేచి అలాగే తిరుగుతుంటాడు. ఇంకా నయం కింద కనిపియలేదు మీకు. ఈరోజైతే చాలా వర్క్స్ చేసాం మనము. స్టిచ్చింగే కొంచెం తక్కువయింది. అంటే చెప్తున్నా కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటదని. నిద్ర లేచి ఫస్ట్ చేసే పని ఇదే అన్నమాట. సోఫాని సెట్ చేసుకోవడము. బయటికి లాగుంటామన్నమాట నైటు. మేము సోఫాలో పడుకున్నా సరే, బయట బెడ్రూమ్‌లో పడుకున్నా సరే, సోఫా అయితే బయటికి లాగే ఉంటుంది. ఎందుకంటే అందరం కలిసి కాసేపు టీవీ చూస్తాం కదా, అందుకోసం. అంటే నేను చూడకపోయినా పిల్లలతోటి. ఇక ఫస్ట్ సోఫా క్లీన్ చేస్తున్నా. క్లీన్ అంటే అది సోఫా కవర్ ఉంటుంది కదా, అది చేంజ్ చేస్తున్నా. ఎందుకంటే అది యాక్చువల్‌గా 2 డేస్ కూడా కాలేదు ఏసి. ఇంకా పిల్లలు ఉంటే రోజు మార్చుకోవాలి. యాక్చువల్‌గా ఇవి సోఫా కవర్స్ అనేది రోజు ఏం మార్చక్కర్లేదు. అట్లీస్ట్ ఒక 3-4 డేస్ అయినా ఉంచొచ్చు. బట్ ఆ 3-4 డేస్ కూడా ఉంచడానికి అసలు వీళ్ళ దెబ్బకి అవ్వదన్నమాట. ఏదో ఒకటి పోస్తారు. అదేమో లైట్ కలర్ ఉంది కదా, నిజమే నేనే డార్క్ కలర్ పెట్టాల్సింది. కొంచెం లైట్ ఆలివ్ గ్రీన్ ఉన్నట్టు ఉంటుంది. సో అందుకనే పెట్టా అనమాట. అందుకనే ఊరికే మార్చాల్సి వస్తుంది అది. ఇప్పుడు ఇంకా వైట్ వేసా. ఇది పాతదే, ఇప్పుడు వేసిన సోఫా కవర్ అనేది పాతదే. మా సోఫా పొడుగు ఎక్కువ ఉంది, అందుకే సోఫా కవర్స్ అన్ని కూడా సరిపోవట్లేదు. టీ పెట్టా అనమాట అక్కడ. యాక్చువల్గా హస్బెండ్ పెట్టాలి కానీ తను ఏదో బిజీలో ఉన్నాడు ఆ రోజు, అందుకనే నేను మోస్ట్లీ నేను పెట్టను ఇంట్లో ఉంటే. అందుకని చెప్పి నేను టీ పెట్టి వెళ్ళి రెడీ అయ్యొచ్చాను అనమాట. మీకు తెలుసు కదా ఆల్రెడీ. మ్యాక్సిమం ఫ్రెష్ అవ్వకుండా అసలు నేను ఏ పని చేయలేను. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అంటే కర్రీ ఇట్లా చేసే పని అయితే ఓకే, అవి చేస్తాను. ఎందుకంటే పొయ్యి దగ్గర పని అయిపోయిన తర్వాతే స్నానం చేయడం కానీ ఇవన్నీ చేస్తాను నేను. కాకపోతే స్టిచ్చింగ్ దగ్గర అలాగే కూర్చుంటే నిద్ర మొంపుగా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ టీ పెట్టేసి ఇంకా వెళ్ళి రెడీ అయ్యా. వచ్చేసే లోపు టీ అయిపోయిందనమాట. ఈయనకి పెద్ద టాస్క్. అక్కడ ముగ్గు ఉందంటే దాన్ని అస్సలు తొక్కకుండానే రాడు ఇంట్లోకి. అందుకే వీడియో తీస్తున్నా అంటే కొంచెం జాగ్రత్తగా వస్తున్నాడు. టీ పెట్టాను కదా, వాటర్ తీసుకొస్తున్నాడు అంతే. ఒకటి చేశారంటే ఇంకొకరు చేయాలి. అంటే రూల్ కాదు, అలా చేసుకుంటే కొంచెం వర్క్ అవుతూ ఉంటుంది. ఆ లుంగీలు మా ఆయనకి నేనే కొనిచ్చా. నాకెందుకో పర్టికులర్గా షార్ట్స్ కంటే కూడా లుంగీలు అంటేనే చాలా నచ్చుతుంది. అది ఊరు మాస్ లాగా అనిపించవచ్చు, లేదా ఇంకేలా అనిపించవచ్చేమో తెలియదు కానీ లుక్ వైజ్ నాకు షార్ట్స్ కంటే కూడా కొంచెం లుంగిలే నార్మల్గా పైకి కట్టుకున్నప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది. మంచి మగాళ్ళలాగా కనిపిస్తుంది. మేబీ నేను పల్లెటూరు నుండి వచ్చేసరికి ఏం పడో నాకు తెలియదు కానీ కొన్ని షార్ట్స్ యూజ్ చేస్తాడు ఈయన, కొన్ని లుంగీలు కూడా ఉన్నాయి. లుంగీలు ఈయన అసలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా లుంగి కొనుక్కోలేదు. నేనే ఒక 6-7 లుంగీస్ నేనే కొనిచ్చుంటాను. అంటే ఈయన లేనప్పుడు నేనే తీసుకొస్తాను అనమాట. లైనింగ్స్కి వెళ్తా కదా షాప్కి, అలాగా ఆ లైనింగ్స్తో పాటు అలాగే తీసుకొచ్చినవి చాలా ఉంటాయి లుంగీలు. అండ్ ఇంతకు ముందైతే ఈయనకి షార్ట్స్ ఇంకా కంప్లీట్గా బట్టలతో కూడా మొత్తం నేనే కొనేదాన్ని. ఇప్పుడు కొనట్లేదు. ఎందుకు వదిలేసాను అంటే చెప్పాను కదా, నన్ను పట్టించుకోవట్లేదు అన్న ఫీలింగ్ నాకు అనమాట. అంటే నువ్వు ఇది కొనుక్కో, నువ్వు అది కొనుక్కో అని అనాలి కదా, అలాగ అనట్లేదు అని నేను. ఈయన అంటాడు, నీకు నచ్చింది నువ్వు తీసుకుంటావు కదా. నేను ఇప్పుడే కాదు, అంటే నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను, సో ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా నాకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ చాలా ఉందండి. ఈ చెత్త చూస్తే చచ్చిపోతారు మీరు. మాక్సిమం ఈయనే ఎక్కువ చేస్తాడు ఇది. అంటే చిమ్మడం, అంట్లు దోమడం, టీ పెట్టడం, ఈ 3 పనులు. ఆ రోజు ఏదో పాపం హరి కొంచెం బిజీలో ఉన్నాడు, అందుకే నేనే చేసుకుంటున్నాను. చిమ్మకుండా మాక్సిమం మిషన్ మీద అసలు కూర్చోలేను. అంటే ఎట్లా ఉంటదంటే ఏదో పిచ్చి పట్టట్టు ఉంటది అనమాట చూస్తుంటే. జనరల్ గా ఇంట్లో ఒక 4 డేస్కో 5 డేస్కో నిండుతుందేమో చెత్త. నాకు రోజుకొక పెద్ద ఇవి ఉంటాయి కదా, పెద్ద బాస్కెట్స్ ఉంటాయి కదా, రోజుకొకటి నిండుతుంది అనమాట. పెద్ద డబ్బాలు. ఇప్పుడు ఆ పక్కన ఉంది కదా మిషన్ పక్కన, అండ్ అంత డబ్బాలు నిండుతాయి రోజు ఈ చెత్తకి. అంటే కటింగ్ స్టిచ్చింగ్ వే ఎక్కువ ఉంటాయి. అండ్ పిల్లలు పేపర్స్ అవి ఇవి వేస్తారు కదా, అవి కూడా ఎక్కువ ఉంటాయి. ఓన్లీ చిమ్మడానికే పడుతుంది ½ an hour. ఈజీగా పట్టేస్తుంది నేను ఫాస్ట్ చిమ్మినా కూడా. ఇది వచ్చేసి వేరే కస్టమర్ది. వర్క్ అయితే చాలా బాగుంటుంది. 600 చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా డేస్ నుంచి ఉన్నాయన్నమాట నా దగ్గర. వాళ్ళు ఇక్కడ ఉండరు, ఎక్కడి నుంచో వస్తారు. సో వాళ్ళే అయితే ఇచ్చేసాను. చిమ్మిన తర్వాత వచ్చారు వాళ్ళు, ఇంక ఇచ్చేసా. తర్వాత ఇల్లు తుడిచాను అనమాట. ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మిషన్ రూము. అసలు బీభత్సంగా ఉంది. అందుకని దాన్నే సెటప్ చేసాం ఈరోజు. అదే చెప్తున్నాను మీకు, ఎట్లా సెటప్ చేశాను అనేది చూపిస్తాను కొంచెం. అండ్ ఇల్లు అది తుడిచిన
తర్వాత చిమ్మి తుడుస్తాను. తుడిచిన తర్వాత ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పుంటాను కదా, మిషన్ కూడా తుడుచుకుంటా నేను. అంటే పెద్ద డస్ట్ ఏమి ఉండదు మిషన్ మీద, నార్మల్గా బట్టలే కదా ఉంటాయి, పెద్దగా డస్ట్ ఏమి ఉండదు. కానీ ఎందుకో తుడిచామనుకోండి అంటే బాగా తెల్లగా కనిపిస్తుంది మనకు, కొంచెం ఏమంటారు దాన్ని, కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఏదో తెలియదు కానీ అలాగా. ఇంకా తుడిచిన తర్వాతనే కడ్డీలు వెలిగిస్తాను. యాక్చువల్గా కడ్డీలు ఇవి అగరబత్తులు అవి వెలిగిన తర్వాత మనం చేస్తేనే బాగుంటుంది యాక్చువల్గా అయితే. కాకపోతే నాకెందుకో తుడిచిన తర్వాత వెలిగిద్దాము అనిపిస్తుంది అనమాట. అది పూజ కోసం వెలిగించినాయి కాదు, ఎవరైనా మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో. నార్మల్గా విరిగిపోయినాయి అక్కడ ఉంటే మంచిగా వైబ్ బాగుంటుంది, పాజిటివ్ వైబ్స్ మంచిగా ఉంటుందని చేస్తాను. ఇక్కడ బ్లౌజెస్ చూపించాను కదా, వాటికి ఫినిషింగ్ వర్క్స్ ఉంటే చేస్తున్నాను అనమాట. ఫినిషింగ్ వర్క్స్ అంటే ఏం లేదు, ఈ వర్క్ బ్లౌజెస్ కి అయితే దారాలు ఏమన్నా ఉంటే కట్ చేయాలి అండ్ స్టోన్స్ పెట్టాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఈ నార్మల్ పైపింగ్ బ్లౌజెస్ వీటికి ఏంటంటే నార్మల్ గా దారాలు ఉంటాయి కదా, మనం స్టిచింగ్ చేసేటప్పుడు హడావిడిగా కట్ చేస్తాం కదా, ఏమన్నా చిన్న చిన్న దారాలు ఉంటే అలా కట్ చేసి ఐరన్ చేసి పెట్టేస్తాము. మాక్సిమమ్ అంటే ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు, నేను అది స్క్రీన్ మీద కూడా ఇస్తా, నేను మంచి ఫినిషింగ్ తోటి నీట్ గానే స్టిచ్చింగ్ చేస్తాను, కానీ మీరు చెప్పే విధానాన్ని బట్టి మీకు త్వరగా వర్క్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది, మరి నా కోసం ఒక వీడియో చేయగలుగుతారా అని చెప్పి ఒక కామెంట్ చేశారు. వాట్సాప్లో కామెంట్ చేశారు, యూట్యూబ్లో కాదు. అయితే నేను మాక్సిమం మీకు నాకు డిఫరెన్స్ ఏమనుకుంటున్నా అంటే మేబీ ఓవర్లాక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఐరనింగ్స్ ఓవర్లాక్ ఇవన్నీ నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఓవర్లాక్ అండర్ ఆర్మ్ దగ్గర ఓవర్లాక్ ఉంటుంది కదా, అదొక్కటే బ్లౌజ్ మిడిల్లో చేస్తాను అనమాట. ఇంకే ఓవర్లాక్ చేయను నేను. అంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర ఓవర్లాక్ ఉంటుంది, ప్రిన్సెస్ కట్ అయితే ఫ్రంట్ ఓవర్లాక్ ఉంటుంది, ఇవన్నీ చేయను. అండర్ ఆర్మ్ దగ్గర ఓవర్లాక్ మిడిల్లోనే ఎందుకు చేయాలంటే అక్కడ స్టిచ్ చేసామంటే మళ్ళీ సైడ్కి ఓవర్లాక్ అనేది రాదు, ఫినిషింగ్ నీట్గా రాదు. సో అది మాత్రమే స్టిచ్చింగ్ మధ్యలో చేస్తాం. మిగతా అన్ని ఏం చేస్తా అంటే ఒక 10 బ్లౌజెస్ 5 బ్లౌజెస్ కలిపి ఒకటేసారి ఓవర్లాక్ చేస్తా. నాకు ఓవర్లాక్కి ఐరన్ బాక్స్కి ఒకటే స్విచ్ ఉంటుంది, ఒకటి కాకపోయినా రెండున్నా పర్లేదు. ఇవన్నీ ఇప్పుడు ఈ 5 బ్లౌజెస్ 10 బ్లౌజెస్ పక్కన పెడతాం కదా, అవి హెమ్మింగ్ పంపించేస్తా. ఓవర్లాక్ ఏం చేయకుండానే హెమ్మింగ్ పంపిస్తా, ఐరన్ కూడా ఏం చేయను, ఎలాగో మళ్ళీ నలిగిపోతాయి కదా. సో ఐరన్ కూడా అప్పుడేం చేయను, హెమ్మింగ్ నుంచి వచ్చాక ఇప్పుడు ఒక 5 10 ఉంటాయి కదా, ఒకటేసారి ఓవర్లాక్ చేసుకుంటాను. అంటే ఇంకా ఫినిషింగ్ ఓవర్లాక్స్ ఉంటాయి కదా, ఇంకా ఐరన్ బాక్స్ మనం ఆన్ చేసుకొని ఫినిషింగ్ ఓవర్లాక్ చేసాము అంటే ఈ లోపు ఐరన్ బాక్స్ వేడైపోతుంది, చేస్తాను. అండ్ అన్నిటికి మించి నేను ఒకటి చెప్పాలి అంటే, గొప్పని కాదు కానీ గొప్పగా చెప్తున్నట్టు కాదు, కొంచెం ఫాస్ట్గానే నాకు పని అవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పని కలిసి రావడం అంటారు కదా, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అవుతుంది. నాకు కొంచెం ఫాస్ట్గానే అవుతుంది నేను చేస్తే. కాకపోతే నేను అన్నిసార్లు చాలా ఫాస్ట్ ఏం స్టిచ్ చేసి అట్లా చేయను. ఒక లేజీ స్టిచ్చింగ్ వీడియోని మీకు పోస్ట్ చేస్తా, అప్పుడు నీకు అర్థమవుతుంది. యాక్చువల్గా నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకే నవ్వు వచ్చింది, అసలు నేనేనా ఇదని. నేను గట్టి కూర్చుంటే 40 మినిట్స్లో కుడతాను. అండ్ ఓవర్లాక్ ఏం లేదు అంటే అండర్ ఆర్మ్ దగ్గర కూడా ఓవర్లాక్ లేదు అంటే 30 మినిట్స్లో కూడా స్టిచ్ చేస్తాను చాలా బ్లౌజెస్ కూడా. అలాంటిది అసలు ఇంకా ఏమంటారు, ఒక డే మొత్తం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే అలాంటివి కూడా ఉంటాయి. సో అలా అనమాట. పూరి చేశాడు మా ఆయన, ఇంకా చెప్పాను కదా నేను టీ పెట్టాను అంతవరకే, ఇంకా ఇల్లు చిమ్మి తుడుచుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసా. పూరి చేశాడు, ఇంకా తింటున్నాం ఇద్దరు, మీ ఆదిత్య గారు నేను. సాన్విక్ కూడా మార్నింగ్ పూరి చేసి ఇచ్చాడంట. నేను అదే ఆరుస్తున్నాం, పొద్దున్నే చేస్తానని. ఇంత పని చేసి ఎంత బుద్ధిమంతుల్లాగా ఆఫీస్కి పరిగెత్తుతున్నాడు చూసారు. లేట్ అయిపోయింది అప్పటికి, అందుకే అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కిచెన్లోకి వస్తాను అనమాట. కిచెన్లోకి వచ్చి రిమైనింగ్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూస్తా. ఇవి పూరి ఇంకొంచెం మిగిలి ఉన్నాయంటే ఖచ్చితంగా పూరి చపాతి ఇట్లాంటివి చేశాడంటే కొంచెం 1 2 3 ఎక్స్ట్రా చేస్తాడు అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఆకలేసిద్ది కదా, ఆ టైంలో పెట్టుకోవడానికి చాలా బెస్ట్ పని అండి నిజంగా. అవి ఏదో ఒకటి, పూరి అని కాదు కానీ పూరి ఏం హెల్దీ ఫుడ్ ఏం కాదు. జనరల్గా మనం మార్నింగ్ టిఫిన్స్ ఏమైనా ఇప్పుడు దోశ ఇడ్లీ అంటే ఓకే అప్పటికప్పుడు మనం పెట్టుకోవచ్చు, బట్ ఈ చపాతి ఇవన్నీ ఏంటంటే చేయబుద్ధి కాదు కదా అప్పటికప్పుడు మళ్ళీ. సో అలాగే చేసి పెట్టుకున్నారంటే వేడిగా ఉండాలని ఏం లేదు, పిల్లలకి చల్లగున్న చపాతీ అయితే చాలా బాగా తింటారు. మా నల్ల బంగారంకి కూడా భలే ఇష్టం చపాతీ అంటే. ఇంకా ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను కిచెన్లోకి వచ్చి అన్ని సెటప్ చేసుకుంటాను అనమాట. అంటే తుడుచుకోవడం ఇవన్నీ సూపర్ క్లీన్గా అయితే ఉండదు కదా, మగవాళ్ళు చేస్తే అన్ని పిచ్చి చేస్తారు కదా, బట్ అంత పిచ్చిగా అయితే ఏం చేయడు.
కానీ మళ్ళీ నేను వెళ్ళాక కొంచెం అంత ఇది సిఫ్ది ఈ మధ్య సిఫ్ది తీసుకున్నా నేను క్లీనర్ అన్నమాట, కిచెన్ క్లీనరు బాగుంది. కాకపోతే థిక్గా ఉంది, వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బండ అవన్నీ కిచెన్ కౌంటర్ టాప్ ఇటు సైడ్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకో, వన్స్ అది క్లీన్ చేశాక ఇంకా అక్కడ వన్ టైం చెయ్యం కాబట్టి అది ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుంది. యాక్చువల్గా మీరు గమనించారో లేదో అది ఫుడ్ ఏం చేయలేదన్నమాట, అన్నం కూరలు ఏం చేయలేదు. శాండ్విచ్ మార్నింగ్ టిఫిన్కి కాదు నైట్కి చేశారనమాట, ఐ మీన్ లంచ్కి చేశారనమాట. ఆ పూరి మార్నింగ్ టిఫిన్ ఏమో ఇడ్లీ తినేసి వెళ్ళింది. అదే చెప్తున్నాడు ఏం కాలే చాలా రోజుల నుంచి అడుగుతుంది ఈ మధ్య అంతా చేయలేదు కదా అని. వీడిని తీసుకెళ్తే నాకు చుక్కలే చూపించాడు. అసలు ఉండడు, పరిగెత్తడమే సరిపోతుంది. బీపీ ఉంటుంది కదా, హార్ట్ పేషెంట్స్ అయిపోతామేమో వీళ్ళతోటి. ఊరే అటు వెళ్ళొద్దురా ఇటు వెళ్ళొద్దురా అని అరిచి చచ్చిపోతాం అనుకోండి ఇంకా వాడి దెబ్బకి. అసలు ఒక క్షణం ఒక దగ్గర ఉండరు. యాక్చువల్గా నేను వాడిని ఎందుకు తీసుకెళ్ళానంటే ఈ పర్టికులర్ డే హేమాంష్కి ఫీవర్ అనమాట. సో హేమాంష్కి ఫీవర్ అంటే లత రాదు కదా, ఇంకా హేమాంష్ స్కూల్కి వెళ్ళలేదు. వీడిని ఆదిత్యాన్ని లత దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళబద్దు అనమాట. ఇంకా కానీ నేను రోజు ఈ మధ్య అంతా పాపం తీసుకెళ్ళట్లేదు కదా, సో ప్రతిరోజు తీసుకెళ్ళట్లేదు కదా, ఈ ఒక్క రోజే కదా తీసుకెళ్ళా. వాడిని పాపం అన్నందుకు నాకు చుక్కలు చూపించాడు వాడు. చుక్కలు అంటే ఏం లేదు, అంటే వర్షం వస్తుంది ఫస్ట్ థింగ్, ఇంకొకటి మెయిన్గా వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మేముండేది కొంచెం మెయిన్ రోడ్డు మధ్యలో నార్మల్ రోడ్డు, అంటే ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి వెళ్ళడానికి, మళ్ళీ ఆ స్కూల్ రోడ్డు కూడా మెయిన్ రోడ్డే, కొంచెం వెహికల్స్ అనేది ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, అదే భయం అన్నమాట. ఇంకా లత వాళ్ళ కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయింది అంటే ఇంకేంటో మా పరిస్థితి. అంటే పిల్లల గురించి అని కాదు కానీ స్కూల్ నుంచి తీసుకొచ్చేదేం కాదు, బట్ హేమాంష్ ఇక్కడే ఉంటాడు, సాన్వి అక్కడికి వెళ్తుంది. అండ్ అన్నిటికీ మించి లత నేను ఫుల్ మిస్ అయిపోతామేమో. ఇంకా కొన్ని డేస్ మళ్ళీ మంచిగా అలవాటు అయిపోయిన దాకా కొంచెం కష్టమే అవుతుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నది అయితే జ్యోతక్క అనమాట. ఆల్రెడీ నేను ముందు వీడియోస్ లో చూసుంటారు, వాసంతి తరపున వచ్చిందనమాట జ్యోతక్క. ఇప్పటి నుంచి కాదు, చాలా డేస్ నుంచే చాలా రెగ్యులర్ కస్టమర్. 7-8 బ్లౌజెస్ ఒకటేసారి స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు. ఈసారి కూడా 7 ఏమో తెచ్చారు బ్లౌజెస్, అవే స్టిచ్ చేస్తున్నా. యాక్చువల్గా జ్యోతక్క ఏంటంటే ఓవర్లాక్ ఉండదు, మోడల్ ఏమి ఉండదు, ఓన్లీ పైపింగ్, డోరీస్ కూడా ఉండదు. సో 7 బ్లౌజెస్ ఒకటే రోజు స్టిచ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే ఇది స్టార్టింగ్ డే, నెక్స్ట్ డేస్వి అన్నీ కూడా ఒకటే రోజు కుట్టాను, అంటే 7 బ్లౌజెస్ కుట్టాను, జ్యోతక్కది కాకుండా ఇంకొకటి. బట్ ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన రోజు అయితే అసలు ఆ ఒక్క బ్లౌజే స్టిచ్ చేశాను, చాలా పని ఎక్కువ అయిపోయింది నిజం చెప్పాలంటే. పూరి తినగానే నాకు కూడా పెద్దగా ఇంకా బాడీ సహకరించలేదు, ఇంకా కొంచెం పడుకున్నాను. ఇంకా సాయి వచ్చాడు అనమాట, ఎలక్ట్రీషియన్ ఏంటంటే చాలా 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 నన్ను చూసుకున్నట్టే ఉంటుంది. సాయిని చూస్తే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. అంటే ఇది అర్జెంట్ ఉంది అంటే అర్జెంట్గానే చేస్తాడు, కొంచెం నాకు ఒక రోజు లేట్గా చేయంటే ఒక రోజు లేట్గా చేస్తాడు. వర్క్నైతే అసలు వదులుకోడు, అలా అని ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా చేయడు. నీట్ ఫినిషింగ్ కావాలంటాడు, నీట్గా చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు. అండ్ ఈ ఫిట్టింగ్స్ అన్నిటికీ కూడా కలిపి పైన ఇప్పుడు హ్యాంగింగ్ లైట్ ఉంది కదా, అదే ఫిట్ చేస్తారనమాట. కొన్ని ఫిట్టింగ్స్ ఉన్నాయి కావాలి అని చెప్తే, ఇంకా ఏమేమి ఫిట్టింగ్స్ ఉన్నాయక్క అని చెప్పాడు. అంటే ముందే టైం సెట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇప్పుడు పైన హ్యాంగింగ్ అవుతుంది కదా, ఆ హ్యాంగింగ్ లైట్ కోసం హ్యాంగ్ అవుతున్న హ్యాంగింగ్ లైట్ మెయిన్గా. ఎందుకంటే అది అమెజాన్లో ఆర్డర్ పెట్టానంటే మళ్ళీ డేట్ అయిపోతే కష్టం అయిపోతుంది కదా, అంటే రిటర్న్ పెట్టడం కోసం కష్టం అవుతుంది కదా. సో అందుకే చెప్పా, అసలు ఇల్లు మామూలుగా లేదో వర్క్ జరుగుతున్నప్పుడు, ఎందుకంటే ఆ ఒక్క వర్క్ జరగలేదు, చాలా వర్క్స్ జరిగినాయి అనమాట. పైన సీలింగ్ ఉంది కదా పిఓపి, ఆ సీలింగ్ లైట్స్ అనేది చేంజ్ చేయించాము కలర్. యాక్చువల్గా ఇంతకు ముందు రెయిన్బో లైట్స్ ఉన్నాయి అక్కడ. అసలు నాకు ఆ కలర్స్ చూస్తే నా లైట్ పొరపాటు నా స్విచ్ నొక్కితేనే చాలా కోపం వచ్చేసేది, అసలు బ్యాడ్ వైబ్స్ అనిపించేది నిజంగా. అంటే ఒక ఏంటి పిచ్చి పిచ్చి కలర్స్ అన్నట్టు ఉండేది, అంటే అన్ని కలర్స్ ఉండేది. యాక్చువల్గా గృహప్రవేశం అప్పుడే చెప్పాడు సాయి మార్చుకుంటారా అంటేను, నేను ఇంకా బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది, అంటే మనం అనుకున్న దానికంటే ఇంకా మెయిన్గా గృహప్రవేశానికి కూడా మనీ కావాలి కదా, సరే అసలు లేకపోతే చేయించుకోవచ్చు, ఇంకా ఉన్నదాన్ని చూద్దాంలే నిదానంగా అన్నట్టు వదిలేసాము. అప్పుడు ఎక్కువ పడుతుంది అనుకున్నాము బయట అడిగితే, బట్ ఆన్లైన్లో తక్కువ ప్రైస్కే దొరికింది అనమాట. పర్ రీల్ 360 రూపీసే ఎంతో పడింది అంతే. సో తక్కువ పడింది అందుకని చేయించేసాము. సీలింగ్ లైట్స్, హ్యాంగింగ్ లైట్ అండ్ ఫ్రిడ్జ్కి కూడా ఫిట్ చేసాము. అంటే ఫ్రిడ్జ్కి అక్కడ బోర్డు లేదు, బోర్డు ఒకటి ఫిట్ చేస్తారు. అండ్ గ్లీజర్ది కూడా ట్యాప్ మంచిగా లేకపోతే న్యూ ట్యాప్ ఫిట్ చేస్తారనమాట. అలా చిన్న చిన్న ఈ వర్క్స్ అన్నిటికీ కలిపి 1500 ఛార్జ్ చేశాడు సాయి. 1500 ఎందుకు అంటే చెప్పాను కదా,
హ్యాంగింగ్ లైటే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది టైము. ఒక 3 అవర్స్ 3.5 అవర్స్ ఆ ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఫిట్ చేశాను. నేను ఇవన్నీ చూపించలేదు యాక్చువల్గా వీడియోలో. అప్పుడు చాలా బిజీగా ఉండే అనమాట. సో అంత బిజీగా ఉండేసరికి నేను ఇంకా అది అన్ని క్యాప్చర్ చేయలేదు. నేను అక్కడ చేయండి ఇక్కడ చేయండి మొత్తం నాదే పెత్తనం. ఎందుకంటే ఇంట్లో నాకు ఎక్కడ ఏది ఉండాలో అదే ఉండాలి. ఇంట్లో ఎవరికైనా నాకే కాదు, ఇంట్లో లోపలికి వచ్చేసరికి ఇంటి బయట బైక్స్ కార్లు ఇవన్నీ జెంట్స్ కిందకి వచ్చినా కూడా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది అనేది ఖచ్చితంగా మనకే కావాలి కదా. సో అందుకు కొన్ని ఫ్రేమ్స్ కి ఫిట్ చేశాడు అనమాట. ఫ్రేమ్స్ అంటే ఫోటో ఫ్రేమ్స్. ఇప్పుడు నా మిషన్ కి వెనక కృష్ణుడు బొమ్మ అవి కనిపిస్తుంటాయి కదా, అవి డ్రిల్లింగ్ వేసి ఫిట్ చేశారు. కొన్ని అవసరం లేని డ్రిల్లింగ్ వేపిలేదనమాట, తీస్తాము మళ్ళీ అనుకునేదానికి. బట్ వాటికి మాత్రం డ్రిల్లింగ్ వేసి ఫిట్ చేశాడు. తర్వాత ఈ హ్యాంగింగ్ లైట్, తర్వాత ఫ్రిడ్జ్, ఇంకా గ్లీజర్ అవి చెప్పా కదా. పిఓపి కూడా కొంచెం టైం పట్టింది. మొత్తం సీలింగ్ కి హాల్ మొత్తం పిఓపి సీలింగ్ లైట్ అంతా అది ఓల్డ్ తీసేసి కొత్తది వేశారు. ఆ తర్వాత లోపల స్టిచ్చింగ్ రూమ్ ఉంది కదా, దానికి కూడా వేశారు. లోపల కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది, నేను ర్యాక్ పెట్టుకున్నా. అమెజాన్ లోనే పెట్టాను దీన్ని కూడా. నేను అమెజాన్ లో ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెట్టాలంటే చాలా ఆలోచిస్తా, తల నొప్పి పుట్టిస్తారండి అమెజాన్ లో. అంటే రిటర్న్ కి పెట్టాలంటే చాలా హెడేక్ ఉంటది. మీషో అని జనాలు మీషో మీద ఎందుకు పడిపోతున్నారు అంటే, క్వాలిటీ కొన్ని బాగుంటది కొన్ని బాగుండదు అనే విషయాన్ని పక్కన పెడితే, ఈజీ రిటర్న్స్ అనేది చాలా బెస్ట్ అనుకుంటా నేనైతే. ఇప్పుడు మనకి ప్రోడక్ట్ నచ్చలేదు అనుకోండి, ఈజీగా రిటర్న్ చేయొచ్చు. దానికి పెద్ద రూల్స్ క్వశ్చన్స్ ఏమి ఉండదు. కానీ అమెజాన్ అలా కాదు, ఒకటి అలాగే ఉంచుకోవాల్సి వచ్చింది. నాకు నచ్చనిది అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నదే పెడతాం కదా మాక్సిమం అమెజాన్ లో. డ్రెస్లు అవన్నీ పెద్దగా ఏం పెట్టము, ఎందుకంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదా. బట్ ఈ ర్యాక్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను, అది సింగిల్ డే లోనే డెలివరీ అయ్యింది. 2000 పడింది అప్పుడు. ఈసారి 2300 పడింది. బట్ నేనైతే చాలా బెస్ట్ అంటే, అది నేను జనవరిలో పెట్టాను ఆ ర్యాక్. అంటే ఇంతకు ముందు తీసుకున్న ర్యాక్ జనవరిలో పెట్టా. మీకు నా ఐరన్ టేబుల్ పక్కన కనిపిస్తూ ఉంటుంది. అది జనవరి అంటే ఒక 7 months అవుతుంది. బట్ ఈ 7 months నుంచి కూడా నాకు దాంట్లో ఏ లోపం కానీ ఏది కానీ అంటే స్టెబిలిటీ లేదని కానీ అలా ఏం లేదు. స్టెయిన్లెస్ అండ్ చూడటానికి కూడా ఐరన్ గా బ్లాక్ గా కాకుండా స్టీల్ అండ్ వుడ్ తోటి చాలా స్టైలిష్ గా ఉన్నాయి. నేను మీకు కావాలంటే కింద నాకు లింక్స్ ప్రొవైడ్ చేస్తా, వీలైతే చూడండి. ఆర్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఏది దొరికితే అది లింక్స్ ఇస్తాను మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోండి, బుక్ చేసుకోండి. చాలా బెటర్ అని చెప్తాను నేను. ఎందుకంటే నా మేజర్ గా నాది ఏంటంటే వెడల్పు తక్కువ ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే విడ్త్ ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కదా కింద. అలా కాకుండా హైట్ ఎక్కువ ఉండాలి నాకు, బట్ వెడల్పు తక్కువ ఉండాలి. అందుకనే నేను సరే ఒకటైతే బుక్ చేద్దాము, ఇంకా దీనికైతే ఆప్షన్ లేదు అనుకొని బుక్ చేసా ఫస్ట్ది. బట్ ఫస్ట్ చూసాక అప్పుడు కూడా సైజ్ చూసానులేండి, సైజ్ చూసే బుక్ చేశాను. బట్ ఒక్కొక్కసారి చెప్తున్నాం కదా రాంగ్ వస్తాయి కదా సైజులు. అండ్ దీనికైతే ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్న దానికైతే నట్స్ బోల్ట్స్ అట్లా లేవన్నమాట. మనం ఏంటంటే దాంట్లో మాన్యువల్ లో ఇస్తారు క్లియర్ గా. బట్ ఫస్ట్ స్టెప్ అంటే నేను ఆల్రెడీ ఫిట్ చేస్తా కాబట్టి నేను ఫస్ట్ స్టాండ్ తీసుకున్నా అని చెప్పా కదా, ఆ ఫస్ట్ స్టాండ్ తీసుకున్నప్పుడు పండు నేను ఫిట్ చేసామన్నమాట. అది అంటే మేజర్ గా పండునే చేశాడు, బట్ నేను చూసాను. సో ఈసారి మా ఆయన చేస్తా అన్న వద్దులే, ఎందుకంటే నీకు మళ్ళీ అర్థం చేసుకునేసరికి కొంచెం టైం పడుతుంది, నువ్వు పట్టుకో అంటే ఈలో బాధిత గడు బాగా ఏడుస్తున్నాడు. ఇక వాడిని తీసుకొని వెళ్ళాడు, పాలు అవి తీసుకురావాలని చెప్పి. ఇంకా నేను శాన్విని పట్టుకోమని చెప్పి ఫిట్టింగ్ చేస్తున్నా. ఈ రోజు ఎలాగో మాక్సిమం స్టిచ్చింగ్ అనేది చేయలేదు కాబట్టి నా టార్గెట్ ఒకటే ఉందండి. ఏంటంటే ఓకే స్టిచ్చింగ్ లేదు కదా అంటే, ఇంకా నేను అప్పటికే చాలా టైర్డ్ గా ఉంది, స్టిచ్చింగ్ చేసే మూడ్ లేదు. టైర్డ్ గా ఉన్నప్పుడు ఇంకొక అన్నమో కూరో అట్లాంటివి చెయ్యొచ్చు కానీ అండి, స్టిచ్చింగ్ లాంటివి లేదా ఏమైనా చదువుకోవడం లాంటివి చేయలేము ఒక చోట కూర్చొని. నేను ఏదో అరిచా ఏడుస్తుంది కూర్చొని. అసలు శాన్విని నేను అరవనే సరిపోతుంది, కరెక్ట్ గా పట్టుకోవట్లేదు అది ఇది అని చెప్పి నేనేమో గమ్మునుండను, ఊరికి అరుస్తా, అదే ఏడుస్తుంది. ఇంక సరే అని చెప్పి హరి వచ్చి పట్టుకున్నాడు అనమాట. ఆదిత్య గడు అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇల్లు చూస్తుంటేనే పిచ్చెక్కుతుంది. సో మెయిన్ ఎక్కువ చిరాకు పడ్డానికి రీజన్ ఏంటంటే, ఇల్లు మాక్సిమమ్ నా వల్లే మెస్సీ అయిపోతుంది, బట్ నేనే ఎక్కువ అరుస్తుంటా. నా వల్ల ఎందుకు మెస్సీ అవుతుంది అంటే, ఇప్పుడు కటింగ్ చేస్తాను అనుకోండి, కటింగ్ చేసినప్పుడు ఆ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక చిమ్మేస్తాను. బట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్క బ్లౌజ్ కుట్టినా కూడా అది మెస్సీగా అయిపోతుంది హౌస్ అంతా, అంటే ఆ ప్లేస్
వరకు మెస్సీగానే ఉంటది. బట్ ఏం చేయలేం, బ్లౌజ్కి అయితే చిమ్మలేం కదా. సో అలా వచ్చింది సాన్వి కాసేపు అలక తీరాక. ఇక మొత్తం ఫిట్ చేసుకొని లాస్ట్ లో పైన వుడ్ అనేది పెట్టుకోవడమే. అండ్ వుడ్ కూడా పక్కకి జరగడం, వుడ్ ఫిట్టింగ్ ఏముండదు బట్ పక్కకు జరగడం ఏముండదు, ఎందుకంటే చుట్టుపక్కల 4 sides కూడా దానికి సపోర్ట్ ఉంటది. నేను ఆల్రెడీ చెప్పా కదా, ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి చాలా, ఈసారి మాత్రం సెకండ్ ఇది మాత్రం చాలా నార్మల్ గా తీసుకున్న, టెన్షన్ గా ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, నాకు బాగా నచ్చింది. యాక్చువల్ గా ఈ స్టాండ్ వచ్చి కూడా ఒక 5-6 days అయ్యింది. బట్ ఇప్పుడే ఫిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ చెప్పా కదా, ఎలక్ట్రికల్ వర్క్ అనేది చాలా చేయించాము. దానివల్ల ఏంటంటే హౌస్ అంతా కొంచెం మెస్సీ అయిపోయింది. ఇంకెలాగూ ఇలా అయిపోయింది కదా, ఇది కూడా ఒకటేసారి ఫిట్ చేసుకొని స్టిచ్చింగ్ రూమ్ అనేది ఒక సెటప్ చేసుకుందామని. నిజంగా అంటే స్టిచ్చింగ్ రూమ్ అంటే ఓకే సెటప్ చేసాము, బట్ ఎక్కువ కవర్స్ అనేది కింద ఉంటున్నాయి. సెకండ్ ట్రాక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పా కదా, మనకి ఆర్డర్స్ బాగానే ఉంటాయి బట్ ఆ కవర్స్ అన్నీ కూడా కింద ఉండిపోతున్నాయి. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది, నేను అసలు బ్లౌజెస్ ఏం స్టిచ్ అయ్యపోవడానికి కూడా, ఒక బ్లౌజ్ మిస్ అయిందని చెప్పాను కదా, ఒక బ్లౌజ్ కోసము, అంటే చిన్న బ్లౌజ్ పీస్ అనమాట, ముక్క అయింది. బట్ కంప్లీట్ గా అన్ని తీసినా కూడా ఎప్పుడు ఇలా జరగలేదు, అన్ని తీసినా కూడా కనిపించలేదు అనమాట. యాక్చువల్గా ఏదన్నా ఒకటి సైజ్ బ్లౌజ్ అలా ఏదన్నా మిస్ అయింది అనిపించింది అనుకోండి, అంటే వాటిలో పడిపోతుంది బట్ అది ఎక్కడికి పోదు. కొన్ని డేస్ తర్వాత, ఒక 1 week తర్వాత, 10 days తర్వాత అలా కనిపించేది. బట్ ఫస్ట్ టైం ఒక బ్లౌజ్ పీస్ మిస్ అయ్యింది. బ్లౌజ్ పీస్ మిస్ అయితే అది శారీ నేనే తీసుకున్నా, అది 600 అనుకుంటా శారీ. ఇంకా శారీ నేనే తీసుకొని 600 అంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేస్తా కదా, ఇంకా అది లెస్ చేసుకున్నాను అనమాట. అమౌంట్ నేను ఇవ్వలేదు, కానీ ఇంకా స్టిచ్చింగ్ కి తీసుకోలేదు. 2 blouses నార్మల్ వే అనమాట, 2 blouses ఫ్రీగా స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా, కస్టమర్ ని పోయిందనో ఏదో సర్ది చెప్పడం వల్ల కరెక్ట్ కాదు. సో మన వాళ్ళు కస్టమర్ లాస్ అవ్వకుండా ఉంటేనే మనం కూడా లాస్ అవ్వకుండా ఉంటాం ఎప్పుడైనా కూడా. సో పర్లేదులే అని చెప్పి తీసుకొని ఆ అమౌంట్ అనేది స్టిచ్చింగ్ రూపంలో రిటర్న్ చేసేసా. ఓకేలే అని చెప్పి. ఇంత ఘోరంగా ఉండింది. తర్వాత వీడియో క్యాప్చర్ చేయలేదు, కానీ చాలా 3-4 hours పట్టింది అన్ని సర్దే వరకు. మన మిషన్స్ రూమ్ టూర్ కూడా చేసేద్దాం త్వరలో. అండ్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.